హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో నేను వీడియో పెడుతున్నాను. సో మన సబ్స్క్రైబర్స్కి, న్యూ సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో మేమైతే లాస్ట్ వీక్ చీరాల బీచ్కి వెళ్ళాము. హైదరాబాద్ నుంచి అరౌండ్ మాకు 5 hours టైం పట్టింది. మేము కార్లో స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి. అండ్ మధ్యలో ఇక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. మేము ఆగింది నల్గొండలో. మళ్ళీ అక్కడ నుంచి మాకు 3 hours టైం పట్టింది. మేము ఎర్లీ మార్నింగ్ 5కి రీచ్ అయ్యాం కాబట్టి అక్కడికి వెళ్ళే వరకు 12 అలా అయ్యింది. వెళ్ళగానే రూమ్ చెక్ ఇన్ అయిపోయాము. మేము తీసుకుంది బ్లూ సీ రిసార్ట్. ఇది రామపురంలో ఉంది. అండ్ మాకు రూమ్ కాస్ట్ 7,000 అన్నాడు. మళ్ళీ తర్వాత ఫుడ్ సపరేట్గా అయింది. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్. అండ్ మాకు 4 members ఉన్నాం కాబట్టి మాకు షేరింగ్ రూమ్ ఇచ్చారు విత్ 2 bedstోని. ఫర్ 24 hours 7,000 అంటే కాస్ట్ ఎక్కువే అనిపించింది. బట్ ఓకే. అండ్ మేము ఉన్న బీచ్ దగ్గర రామపురం అనే బీచ్ అనేది చాలా కామ్ అండ్ సైలెంట్గా ఉంది. ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. సో మేము వెళ్ళే వరకు ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి కొంచెం బీచ్లో అలా ఆడుకొని తర్వాత లంచ్ చేసేసి మళ్ళీ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ బీచ్ వెళ్ళాము. మేము షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ కుదరలేదు. సో నైట్ డిన్నర్ మేము బయట రెస్టారెంట్లో చేసాము. అక్కడ అయితే అంబియన్స్ రెస్టారెంట్ చాలా బాగుండే. బట్ ఫుడ్ ఓకే మాదిరిగా ఉంది. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మాకు బీచ్లో ఒక సెటప్ వేశారు. లైక్ ఐ థింక్ అది ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటా. చాలా బాగున్నాయి. అండ్ అక్కడ బీచ్లో అయితే చాలా షూటింగ్స్ అవుతున్నాయి. లైక్ ప్రీ వెడ్డింగ్, బర్త్డే, షార్ట్ ఫిలిమ్స్, మూవీస్ అన్నీ అవుతున్నాయి. అంత కామ్గా ఉంది బీచ్ కాబట్టి మీరు వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ టైం ఈ ప్లేస్ నేను రిఫర్ చేస్తాను. అండ్ తర్వాత మళ్ళీ నైట్ బీచ్ వ్యూ చూసేసి మా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మేము 6 o'clockకి లేచి రెడీ అయిపోయి మళ్ళీ ఒకసారి బీచ్కి వెళ్ళి అక్కడ ఆడుకొని కొంతసేపు ఉండి మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే మా ఫ్రెండ్ బర్త్డేకి కేక్ కట్ చేయించేసి మళ్ళీ అక్కడే కొంతసేపు ఉండి తర్వాత మళ్ళీ మేము అక్కడి నుంచి వాడ్రేవ్ అనే ఒక ఏమంటారు ఫిష్ సెల్లింగ్ ఏరియాకి వెళ్ళి అక్కడ మేము ప్రాన్స్, ఫిష్ అవి పర్చేస్ చేసాము. తీసుకొని ఇంకా బ్యాక్ హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. మధ్య దారిలో ఆగి లంచ్ చేసుకున్నాము. మేము 12 o'clock 12:30కి అలా స్టార్ట్ అయితే ఈవినింగ్ మాకు రీచ్ అయ్యే వరకు 7:30 అయింది. సో మీరు నెక్స్ట్ వీకెండ్ అలా నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ బీచ్ ఈ ఏరియా అనేది చాలా బాగుంది. అండ్ మేము ఉంటున్న మా రిసార్ట్ రూమ్ నుంచి అయితే మాకు ఇలా ఎదురుగా మొత్తం బీచ్ వ్యూ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. మాకు ఈ రిసార్ట్ వాళ్ళు కాంప్లిమెంటరీ టిఫిన్ కూడా పెట్టారు నెక్స్ట్ డే మార్నింగ్. అండ్ మేము నెక్స్ట్ డే రిటర్న్ అయ్యేటప్పుడు పట్టాభి స్వీట్ షాప్ అని ఫేమస్ చీరాలలో అక్కడికి వెళ్ళాము. అండ్ నేనైతే ఈ స్వీట్స్ అండ్ కొంచెం కారా బూందీ పర్చేస్ చేశాను. బాగున్నాయి, చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అంతే అండి. నెక్స్ట్ ఇక మేము డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేసాము. మీకు కూడా నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బంధువులేంటి, బంధువులేంటి,